హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ముందుగా మీ అందరికీ నా తరపు నుంచి ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ ఉగాది పండగకి మన తెలుగువారు ప్రతి ఒక్కరు కూడా పచ్చడి చేసుకుంటాం కదా. కొంతమంది రాని వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎలా చేసుకోవాలో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో స్టార్ట్ చేద్దాం. ఈ పచ్చడి కోసం వేప పువ్వు ఉండాలండి. ఈ సీజన్లో వేప పువ్వు చాలా ఎక్కువగా వస్తుంది. ఇలా వేప కొమ్మలు తెచ్చుకొని వాటి నుంచి వేప పువ్వును సపరేట్ చేసుకోవాలి. కొమ్మల నుంచి తీసుకొని ఇలా పువ్వు అంతా కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి. దీన్ని ఇలా చేతితో నలుపుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువగా నలపకూడదండి, ఎందుకంటే మనం మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తే కనుక చేదు ఎక్కువగా వచ్చేస్తుంది. సో లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా రెండు చేతులతో ప్రెస్ చేసుకుంటే పువ్వు రేకలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. అప్పుడు చేతితో ఈ విధంగా అంటే ఈ వేప కొమ్మలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా కొమ్మల్ని వేరు చేసుకున్న తర్వాత ఈ పువ్వు రేకల్ని మనం సపరేట్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఇలా చెరుక్కుంటూ ఉండాలండి. ఇలా చెరగడం వల్ల పువ్వు రేకలు మాత్రం బయటకు వచ్చేస్తాయి చాలా ఈజీగా. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పువ్వు రేకలు మాత్రమే వచ్చాయి కదా చివరికి. వాటిని తీసుకుని మనం వేరే ప్లేట్లో వేసుకోవాలి. మనకి ఎంత వేప పువ్వు కావాలి అనుకుంటే అంతా కూడా ఇదే విధంగా చెరుక్కుంటే సరిపోతుంది. సో నేను ఇలా కొంచెం తీసుకున్నానండి. ఇంత క్లీన్గా వచ్చేయాలి పువ్వులు అనేవి. ఎక్కడ కూడా వేప పువ్వు కాయలు ఉండకుండా ఉండాలి. ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. ఒక బౌల్లో కొత్త చింతపండు ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఆ రసాన్ని బౌల్లో వేసుకుని 1/2 కప్పు బెల్లం తురుము కూడా వేసుకోవాలి. ఇప్పుడు లేత మామిడికాయ తీసుకోవాలండి. మామిడికాయ పిందెలు ఉంటాయి కదా, అలాంటివి తీసుకోవాలి. ఇలాంటి లేత మామిడికాయ తీసుకుంటేనే వగరు అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా తీసుకున్న లేత మామిడికాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పచ్చడిలో వేసుకోవాలి. అలాగే కారం కోసం ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. కొంతమంది మిరియాల పొడి వేసుకుంటారు, లేదంటే కారం కూడా వేసుకోవచ్చు. వీటితో పాటు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకున్నాను. మా సైడు అరటిపండు కూడా వేసుకుంటామండి. అది కూడా చక్కెరకేళి అరటిపండు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చక్కెరకేళి అరటిపండు ఒకటి కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒక 1/2 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న వేప పువ్వు ఉంది కదా, ఆ పువ్వును కూడా ఇందులో వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం అరటిపండు ముక్కలుగా వేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలండి. మా సైడ్ అయితే అరటిపండుతో పాటు సపోటా పండు కూడా వేసుకుంటాం. నాకైతే అది అందుబాటులో లేక నేను వేసుకోలేదు. ఇప్పుడు పుట్నాల పప్పు వేసుకుని ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుని దేవుడికి సమర్పించండి. ఈ ఉగాది పచ్చడి మనం తింటున్నప్పుడు ఫస్ట్ మనకి ఏ టేస్ట్ అయితే తెలుస్తుందో, అంటే తీపి కానీ ఉప్పు పులుపు కారం ఇలా ఏ రుచి అయితే తెలుస్తుందో దాన్ని బట్టి మనకి ఇయర్ అంతా ఉంటుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అని కూడా కోరుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.